సినిమా ఎక్సలెంట్ మూవీ. సెకండ్ డైరెక్టర్ మీద పెట్టాడు. సినిమా అయితే అరాచకం. ఫస్ట్ హాఫ్ హీరో హ్యాక్ చాలా బాగుంది, సూపర్ బాగుంది. మన హిందూ ధర్మం కోసం ఉందంటే సినిమా మొత్తం బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉంది. సినిమా అయితే అరాచకం. ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం ఉంది బ్రో. సెకండ్ డైరెక్టర్ మీద పెట్టాడు అంతే. సినిమా బాగుంది, సూపర్ సూపర్ బ్రో, సూపర్. చాలా బాగుంది. బాగుందమ్మా, బాగుంది బ్రో. క్లైమాక్స్ ఎట్లా ఉంది? క్లైమాక్స్ పార్ట్ 2 క్లైమాక్స్ మధ్యలో ఆపేస్తారు. పార్ట్ 2లో ఎండ్ అవుతుంది నాకు. పర్లే బాగుంది, దానికి సినిమా బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. బాగుంది, సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ ఒకటి కొద్దిగా గ్రాఫిక్స్ ఒకటి సెట్ అవ్వలేదు. మిగతా మొత్తం బాగుంది. మిగతా మొత్తం బాగుంది. సినిమా మొత్తం బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉంది. సెకండ్ హాఫ్ లో కొంచెం ఎఫెక్ట్స్ సరిగ్గా లేదు, కానీ స్టోరీ మాత్రం హైలైట్ ఉంది. చెప్పండి చెప్పండి. సినిమా బాగుంది, బాగుంది. మన హిందూ ధర్మం కోసం ఉందంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు పెరిగినాయి. ఇంతకు ముందర బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో ఇట్లనే చేసినారు వాళ్ళని. దాని గురించి హిందూ ధర్మం గురించి చేసినారు. బాగుంది. సినిమా ఎక్సలెంట్ మూవీ. హిందూ ధర్మం గురించి ఉంది. ఎక్సలెంట్ బ్లాక్ బస్టర్ మూవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చాలా చాలా మంచి సినిమా. అందరు తప్పకుండా అందరు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ధర్మం గురించి చాలా ఉంది. హిందూ ధర్మం గురించి ఎక్సలెంట్ మూవీ. బ్లాక్ పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. బాగానే ఉందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సినిమా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కొంచెం బాగుంది. ఏమంటే కొంచెం విఎఫ్ఎక్స్ నాకు నచ్చలేదు. విఎఫ్ఎక్స్ ఇంకా కొంచెం మంచిగా చూపించి చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇంకా కొంచెం కులం మతం ఓకే, కొంచెం ఓకే ఫైన్, బాగానే ఉందండి సినిమా అయితే. కానీ అది చూడాలి మనం, ఎంత నిజము వాళ్ళు కానీ ఇట్లా చూపించినారు మూవీలో. వాళ్ళ రంజిత్ అయితే ఇట్లా చేస్తారని చెప్తున్నారు, కానీ నిజంగా అంత అయిందా లేదా అనేది హిస్టరీ ఫ్యాక్ట్ చేసుకోవాలా. కానీ పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే చాలా బాగా చేస్తున్నారండి పవన్ కళ్యాణ్. కానీ అదే విఎఫ్ఎక్స్ నాకు కొంచెం బాగాలేదు. విఎఫ్ఎక్స్ చేస్తుంటే ఇంకా మంచిగా ఉండేది. విఎఫ్ఎక్స్ నాకు అంత నచ్చలేదు. ఓవరాల్ మూవీ అయితే ఓకే, పర్వాలేదండి, బాగానే ఉంటుంది. బ్లాక్ బస్టర్ చూపించాం. మొత్తం ధర్మం గురించి పిక్చర్లు ఉంది. డబ్బులకి న్యాయం జరిగింది. ఇంకా బ్లాక్ బస్టర్ 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ ఇదే మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు అందరికి బ్లాక్ బస్టర్ హైలైట్ అసలు ఇండియా సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. సినిమా పవన్ కళ్యాణ్ సినిమా అంటే సర్వీస్ జాబ్ వచ్చింది. ఇంతవరకు సినిమా అంటే సరి జాబ్ వచ్చింది. ఇద్దరు సినిమా అడుగుతా అన్నారు. మళ్ళా కృష్ణ జాగర్ నుంచి మళ్ళీ 2 వచ్చి సినిమాని సాధించాడు. బ్యాగు మ్యూజిక్ ఎంఎం సార్ మేజర్ హైలైట్. సినిమా మాత్రం నెక్స్ట్ వల్ల ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్ కోసం. సినిమా చాలా బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా. మన సినిమా మాత్రం సూపర్ హిట్. పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ మిగతా కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. సినిమా మాత్రం ఎక్సలెంట్. సెకండ్ హాఫ్ ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ మొత్తం ఫైట్స్ కానీ యాక్షన్ సీన్స్ కానీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. కిరాణి ఆడి బీజిఎంస్ ఎలా ఉంటారు? సూపర్ గా ఉన్నాయి. ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్ యాక్టింగ్ కానీ మెయిన్ హీరో యాక్టింగ్ చాలా బాగుంది, సూపర్. బాబిడియల్ సెకండ్ పార్ట్ లో ఇంకా చూడాలి. అర్థం వెయిటింగ్ లో వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మెయిన్ దాంట్లో చూడాలి. మీకు ఇష్టమైన సీరియల్ దీంట్లో? ఇంట్రొడక్షన్ ఫైట్ బాగుంది పవన్ కళ్యాణ్, అది చాలా బాగా నచ్చింది. తర్వాత సాంగ్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. స్క్రీనింగ్ క్లైమాక్స్ లో అదే ట్విస్ట్. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిటింగ్. ఇదే బాహుబలి కట్టప్ప ఎందుకు చంపాడు అన్నట్టు వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్ నెక్స్ట్ ఎట్లా ఉంటాయి అనేది ఆ సీన్ లో వెయిట్ చేయాలి.